హలో అండి, వెంకీ విద్యా కుకింగ్ ఛానల్లో ఇంట్లోనే క్యాబేజీ మంచూరియా చూద్దాం. సింపుల్గా ఎలాంటి సాసులు లేకుండా అందరు చేసుకునే విధానంగా. ముందు ఒక క్యాబేజీ ఒక హాఫ్ కేజీ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఒక బౌల్లో వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకున్నా. ఒక అర టీ స్పూన్ అల్లం పేస్టు, 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ మైదా వేసుకున్నా. అంతా బాగా కలిసేలా కలపాలి. మైదా అది ఏమైనా తక్కువ ఉన్నా మళ్ళీ మనం మైదా పిండి అవి వేసుకోవచ్చండి. నాకు కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకా కొంత వేసుకున్న మైదా అవి. అంతా బాగా కలిసేలా కలిపి కొంచెం నీళ్లు వేసి ఒక చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టమోటా కట్ చేసి పెట్టుకుందాం. ఈ టమోటానే అండి నేను సాస్కు వాడేది, ఇంక ఏం వేయడంలే. ఇప్పుడు అవి నూనె పెట్టి నూనె హీట్ ఎక్కేసరికి మనం ఈ చిన్న చిన్న బాల్లా చేసుకోవాలి. నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత అన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి అందులో. ఇవన్నీ అలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అట్లే వేగనివ్వాలి. ఎమ్మడ గెంటతో తిప్పకూడదండి, తిప్పితే అవి అన్నీ ఇరిగిపోతాయి. కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఒక సైడ్ తిప్పుకొని కాల్చుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. అప్పుడు క్యాబేజ్ లోపల బాగా ఉడుకుతుంది. ఈ కలర్ సరిపోతాయండి. ఇప్పుడు బాగా క్రిస్పీగా వేగినాయి. అన్నీ తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇంకా మిగతాది కూడా అలానే వేసుకోవాలండి. అన్ని చిన్న చిన్న బాళ్ళు మనం ఆయిల్లో సరిపోయిన వేసుకొని అన్నీ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మంచూరియాలోకి సాస్ ప్రిపేర్ చేద్దాం. ముందు ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. మనకు ఇనప కడాయి అయితే బాగుంటుందండి. నా దగ్గర ఇనప కడాయి లేదు, అందుకు నేను ఒక చిన్న డేక్ష లాంటిది పెట్టిన. ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. రెండు కలిపి బాగా వేగనివ్వాలి. కొంచెం తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం టమోటా పేస్ట్ వేయాలి. టమోటా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక చిన్న స్పూన్ కారం వేసుకున్నా, కొంచెం ఉప్పు వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఒక్క నిమిషం అట్లా వేగనివ్వాలి. ఇప్పుడు మనం సాస్కి వాటర్ వేసుకోవాలి. ముందు నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నా. ఇంక ఎక్కువ వేసుకోవాలండి వాటరు, మళ్ళీ అది ఉడకాలి కదా ఇందులో. కొన్ని కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి. ఒక స్పూన్ వేసి కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఏదైనా ఉప్పు కారం చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడే ఉడికిన తర్వాత ఈ క్యాబేజీ మంచూరియా వేసుకొని బాగా ఉడకనివ్వాలి మీడియం మంట మీద. ఇది చాలా ఈజీ అండి, సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. మనం ఎటువంటి సాసులు ఏమి వేయకుండా చేసుకుంటున్నాం. బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అంతేనండి, ఇంట్లో ఈజీగా చేసుకుంటే క్యాబేజీ మంచూరియా. ఈ వీడియోకి నేను నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మనకు విలేజ్లలో ఏం సాసులు అవి దొరకవు కదండి. ఇలా మనం ఇంట్లోని ఏ సాసు లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ ఏం తగ్గదు ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.